చిన్నపిల్లల్లో కలిగి వాళ్ళ మనస్తత్వం కలిగి ఉండాలని ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళంటే మనం కొట్టినా ఏడుస్తారు తప్ప వాళ్ళు ఏమంటారు. అలాగే పగ ఉంచుకోరు, ద్వేషం ఉంచుకోరు, అసూయ ఉంచుకోరు, ఏమండి వాళ్ళు కోపం ఉంచుకోరు. కనుకనే దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి వారికే దేవుడు రాజ్యం ఉంటున్నాడు. మరి ప్రతి మానవుడు ఎలా ఉన్నాడంటే అధికారులు మొదలుకొని నండెత్తి వరకు దాన్ని ఆ పూర్తిగా పాడైపోయినాడు. ప్రియమైన సహోదరి సహోదరా, అది దేవుని ఆశ ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే ప్రతి మానవుడు చిన్నపిల్లల వల్ల ఉండాలని, ప్రతి మానవుడు చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలని, ప్రతి మానవుడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆయన కూడా ఆ దేవుడు కూడా యేసు ప్రభువు 2024 సంవత్సరాల క్రితము మరి ఈ లోకానికి వచ్చి మానవులు చేసిన పాపం బట్టి ఆయన చెరువులో చనిపోయాడండి. ఆయన చెరువులో మేకులు కొట్టేటప్పుడు, చెరువులో రక్తం కాల్చినప్పుడు ఎవరు తెలుసండి, అయ్యా మీరేం చేస్తున్నారో మీరు అడగరు, వీరిని క్షమించు అన్నాడు. సహోదరి సహోదరా, కనుకనే అంత గొప్ప దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఏమంటారంటే, నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను మిమ్మల్ని క్షమించినాను, అలాగే మీరు కూడా ఒకరొకరు క్షమించండి, ఒకరొకరు ప్రేమించండి, ఒకరొకరు గౌరవించుకోండి, ఒకరొకరు మరి ఆప్యాయతగా ఉండండి, మరి మంచి మనసు కలిగి ఉండండి. ఎందుకంటే పరలోక రాజ్యం కావాలంటే ఈ లోకం వల్ల మంచి మనసు కలిగి ఉండాలి. సహోదరి సహోదరు, ఎవరైనా సరే ఆనందం కలిగి ప్రభు కొరకే జీవించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుడి మాటలను మన కొరకే జీవించి ఆస్వాదించగాక ప్రార్థన చేసి కలుముచ్చుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎంత వందనాలు ప్రభువా. ఈ సాలజంపేటలో ప్రభా అల్పంగా స్వల్పంగా పడిన వాక్యం నీరు ఫలింపు చేయండి ప్రభా. చిన్నపిల్లల వల్ల ఉండాలని మీరు సెలవించినారు, ఆ విధంగా ఉంటే సహాయం చేయండి. మీ సన్నిధించండి, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. యేసు ప్రభు నామం కూడా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. जिंदाबाद प्रवेश मसीह के, जल्दी आने वाला प्रवेश मसीह के,